17 నెలల యుద్ధానికి కాల్పుల విరమణ ఒప్పందం అమలుతో చెక్ పెట్టిన హమాస్ ఇజ్రాయెల్ బందీల పరస్పర అప్పగింతల కార్యక్రమానికి శ్రీకారం చుట్టాయి. తమ చెరలో ఉన్న ఇజ్రాయెల్ వాసులు మీ గోనెన్, ఎమిలీ దమారి, డోరెన్ స్ట్రైన్ బ్రెచెన్ విడుదల హమాస్ సంస్థ విడుదల చేస్తుంది. 3 మహిళా బందీలను గాజా సిటీలో అల్ సరయా స్క్వేర్ వద్ద రెడ్ క్రాస్కు హమాస్ మిలిటెంట్లు అప్పగించారు. వీరు 3 ఆరోగ్యంగా ఉన్నారని గుర్తించారు. బందీలను రెడ్ క్రాస్ తమకు సురక్షితంగా అప్పగించినట్టుగా ఇజ్రాయెల్ సైన్యం ధృవీకరించింది. మొత్తంగా తమ చెరలో ఉన్న 100 మంది ఇజ్రాయెల్ బందీల్లో 33 మందిని తొలి విడతలో హమాస్ విడుదల చేయనుంది. దీనికి ప్రతిగా ఇజ్రాయెల్ తమ వద్దనున్న 90 మంది పాలస్తీనా ఖైదీల్ని విడుదల చేస్తుంది. ఇందులో 69 మంది మహిళలు, 21 మంది యువకులు ఉన్నారు. తమ వద్ద ఉన్న బందీల్ని రెడ్ క్రాస్ సంస్థకు ఇజ్రాయెల్ అప్పగించింది. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ టీవీ రావు అందిస్తారు. టీవీ రావు, సో మొత్తంగా ఎలా చూడాలి? కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా బందీల విడుదలతో ఇక యుద్ధం ముగిసినట్టే అనుకోవచ్చా? ఒక కొలిక్కి వచ్చింది అనుకోవచ్చా? కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించి ఉన్నటువంటి షరతులు, నిబంధనలు ఇవన్నీ కూడా కూలంకషంగా ఖచ్చితంగా అమలైతే గనక కాల్పుల విరమణ ఒప్పందం కూడా అమలైందనే మనం ఇక్కడ చెప్పుకోవాలి. ప్రధానంగా కాల్పుల విరమణ ఒప్పందం ఏ దేశం ఉల్లంఘించినా కూడా మళ్ళీ తిరిగి కాల్పులు చేస్తామని ఇజ్రాయెల్ ఆల్రెడీ ప్రకటించేసింది. హమాస్ ఏమాత్రం కూడా ఏదైతే కాల్పుల విరమణ ఒప్పందం ఆదివారం ఉదయం 8:30కు ప్రారంభం కావాల్సినటువంటిది కొన్ని చర్చలు పెండింగ్లో ఉన్నటువంటి నేపథ్యంలోనే సాయంత్రం 4 గంటలకు కాల్పుల విరమణ ఒప్పందం అనేటటువంటిది అమల్లోకి వచ్చింది. ఆ క్షణం వరకు కూడా ఇజ్రాయెల్ వైపు నుంచి ఆల్రెడీ యుద్ధ వాతావరణం అయితే కనుక కొనసాగుతూనే ఉంది. అయితే కనుక తాజాగా ఉన్నటువంటి పరిణామాల నేపథ్యంలోనే డోనెన్, రెనిన్, అలాగే దమాలి ఇటువంటి పేర్లతో కూడినటువంటి 3 సైనికులు, ఈ ఇజ్రాయెల్కి సంబంధించిన సైనికుల 3ని కూడా వాళ్ళు విడిపించడం జరిగింది. విడిపించినటువంటి నేపథ్యంలో వారంతా కూడా ఆరోగ్యంగానే కూడా ఉన్నారు. ప్రస్తుతం కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించినటువంటి వాతావరణం 2 దేశాల మధ్య కూడా, పాలస్తీనా ఇజ్రాయెల్ మధ్య స్పష్టంగా కనిపిస్తోంది. ఎవరు కూడా అక్కడ ఎటువంటి బాంబుల మూతలు కానీ, ఆకాశంలో వైమానిక దాడులు లాంటివి కానీ, ఎక్కడా కూడా పోలీసు సైరన్లు అయితేనేమి, ఏ వాహనాల సైరన్లు ఇవన్నీ కూడా ఎక్కడా కూడా కనిపించట్లేదు. చాలా ప్రశాంత వాతావరణం. ఇటువైపు ఆకాశంలో ఏ క్షణంలో ఎటువంటి భీతిల్లేటటువంటి దాడులు జరుగుతాయో, డ్రోన్లు తిరుగుతాయో అనేటటువంటి క్షణక్షణం భయంలో గడిపినటువంటి ఆయా ప్రాంతాలు ఇప్పుడు చాలా శాంతియుతంగా మారిపోయాయి. మరి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో క్లిష్టంగా ఏదైతే ఖతార్ దోహాలో జరిగినటువంటి ఈ కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించి అమెరికా, అలాగే ఖతార్ ప్రభుత్వం, అలాగే రెడ్ క్రాస్ సంస్థలు ఇవన్నీ కూడా నడుం బిగించాయి. ఏదైతే ఈ 3 కూడా ఈ మధ్యవర్తిత్వం వహించి సుదీర్ఘంగా సాగినటువంటి చర్చల ద్వారా ఈ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఎట్టకేలకు పట్టాలకెక్కించారు. 15 నెలల పాటు నిర్విరామంగా సుదీర్ఘంగా జరిగినటువంటి ఈ పోరాటం, ఈ భీకర దాడుల్లో చాలామంది వరకు 47,000 మంది పాలస్తీనాకి సంబంధించి 47,000 మంది అయితే కనుక అసూలు బాశారనేటటువంటిది సమాచారం. ఇటువైపు కూడా 400 మంది సైనికులు ఇజ్రాయెల్ వైపు నుంచి కూడా మరణించారు. మరి ఇటువంటి దుష్పరిణామాల నేపథ్యంలో జరిగినటువంటి ఈ కాల్పుల విరమణ ఒప్పందం అనేటటువంటిది ఒక మంచి వాతావరణాన్ని అయితే క్రియేట్ చేసిందని చెప్పుకోవాలి. ఈ ఒప్పందం నేపథ్యంలో ఒకవైపు నుంచి 33 మందిని విడుదల చేసేటువంటి ప్రయత్నం, మరోవైపు నుంచి ఏకంగా 90 మందిని విడుదల చేసే ప్రయత్నం చేసింది. అయితే తొలి విడతలో 3 సైనికుల్ని విడుదల చేసి గాజా తాము చిత్తశుద్ధితో ఉన్నామని చెప్తోంది. ఇటువైపు చూస్తే 90 మందిని విడుదల చేస్తూ వీరిలో 69 మంది మగ సైనికులు, అలాగే మిగిలిన 21 మంది యువకులు, అదే 69 మంది మహిళలు, అలాగే 21 మంది యువకులను విడుదల చేసింది. మరి ఈ నేపథ్యంలో చూస్తే వాతావరణం అయితే కనుక సమయోచితంగా ముందుకు వెళుతున్నారు. మరి కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించినటువంటి చర్చలు ఏదైతే ఈ రోజున ట్రంప్ అధికారం చేజిక్కించుకుంటున్న ప్రమాణ స్వీకారం జరుగుతున్నటువంటి సందర్భంలో ఈ పరిణామాలు జరగడం ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక మంచి పరిణామంగా చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. సతీష్, రైట్, థ్యాంక్ యూ టీవీ రావు.